దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుంచి సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయము మొదటి. ఎవరైనా మైకులు చదువుతారా దగ్గరగా? సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవరైనా కలడాయని దావీదు అడిగెను. సౌలు కుటుంబములకు సేవకుడు సీబాయను ఒకడుండగా వారు అతన్ని దావీదు వద్దకు పిలువనంపిరి. రాజు సీబాను నీవే గదా అని అడుగగా అతడు నీ దాసుడైన నేనే సీబాను అనెను. రాజు యెహోవా నాకు దయచూపునట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా నొకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడగగా సీబా యోనాతానునకు కుంటికాండ్లు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేశాను. అతడెక్కడ ఉన్నాడని రాజు అడగగా సీబా చిత్తగింపుము అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు రాజునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైనా నేనున్నాననెను. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయుదు అని సెలవీయగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను అనెను. దేవుడి వాక్యాన్ని మనందరి కొరకు దీవించును గాక. చిన్న ప్రార్థన. మహోన్నతుడైన దేవా, మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రికాల సమయంలో మీ దాసుల ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలకు ప్రభుత్వం తీసుకొచ్చినందుకు స్తోత్రములు. అనేక మంది సంఘటనలు నడిపించారు, సేవకులు తీసుకొచ్చారు, మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామాన్ని ఎంతో ఘనపరచడానికి మీరే సహాయం చేశారు తండ్రి. మీకు స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో వచ్చిన మా అందరితో మీ వాక్యం ద్వారా, చదవబడిన వాక్య భాగం ద్వారా మా అందరితో మీరు మాట్లాడు, మమ్మల్ని అందరిని దర్శించండి, వాక్యము ద్వారా బలపరచండి, ఆత్మీయంగా స్థిరపరచండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నూతన అనుభవంలోకి నడిపించండి. మీ నామమునికే మహిమ తెచ్చుకోమని స్తుతులు స్తోత్రములు మీకే కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటూ మీ కృప కలిగిన స్థలానికి మమ్మల్ని అందరినీ సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కుటుంబాల ఆశీర్వాదం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ కూడికలలో ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ వాక్యం, చదవబడిన వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. గత 2 దినాలుగా మంచి బిర్యానీ తినుంటారు, అవునా? ఈరోజు మాత్రం వైట్ రైస్ సాంబార్. ఇష్టమేనా? సాంబార్ వైట్ రైస్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు కదా, నాకు చాలా ఇష్టం. హల్లెలూయా. అంటే గుప్త వర్తమానం, కొద్ది వర్తమానాలు మనం విందాం. ఇక్కడ 2 కుటుంబాలు మనకి కనపడుతున్నాయి. ఒకటి సౌలు కుటుంబము, రెండవది దావీదు కుటుంబం. దావీదు కుటుంబం ఏ విధంగా వర్ధిల్లింది, కారణాలు ఏంటి? సౌలు కుటుంబము పతనం అవ్వటానికి, నీరసిల్లిపోవటానికి కారణాలు ఏమిటి? వాటిని మనము ధ్యానం చేసుకోవచ్చు. చూడండి, దావీదు అక్కడ 7వ అధ్యాయంలో 29వ వచనంలో చక్కని ప్రార్థన చేస్తున్నాడు కదా. 2వ సమూయేలు 7:29లో దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వాదముగా ఉండునుగా. హల్లెలూయా. దావీదు తన యొక్క కుటుంబం కొరకు దేవుడిని ఎంతగానో ప్రార్థన చేస్తున్నాడు.
దావీదు యొక్క ప్రార్థనలో మెయిన్ అంశం ఏంటంటే నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఏ కుటుంబం అయితే ఉంటుందో ఆ కుటుంబము వర్ధిల్లుతుంది. దావీదు కుటుంబం వర్ధిల్లడానికి మెయిన్ కారణం ఏంటంటే దావీదులో ఉన్నటువంటి ఉన్నతమైన లక్షణాలు. దావీదులో ఉన్నతమైన 5 లక్షణాలు ఉన్నాయి. ఆ 5 లక్షణాలు ఏంటంటే, మొట్టమొదటిగా దావీదు దేవుని యొక్క దైవం పొందుకున్నవాడు కనుక శత్రువులను ప్రేమించేటువంటి మనసు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. శత్రువులను ప్రేమించే మనసు. అందుకని చూడండి, ఇక్కడ సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి శత్రుత్వం ఉంది. సౌలు కుటుంబం అంటే శత్రువు కుటుంబం. సాధారణంగా శత్రువు కుటుంబం అయితే ఏం చేస్తూ ఉంటారు, అధికారం వచ్చిన తర్వాత, పలుకుబడి వచ్చిన తర్వాత ఆ శత్రువు కుటుంబాన్ని నాశనం చేయాలని కోరుకుంటారు. దావీదుకి అధికారం వచ్చింది, అయినా కానీ సౌలు కుటుంబాన్ని నాశనం చేయకుండా సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా, శేషం మిగిలి ఉందా అని కనుక్కొని వారికి ఉపకారం చేయడానికి తీర్మానించుకున్నాడు. హల్లెలూయా. అందుకని అక్కడ మొదటి వచనంలో యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. హల్లెలూయా. అంటే దావీదులో ఉన్నటువంటి ఉన్నతమైన లక్షణం ఏంటంటే శత్రువును కూడా ప్రేమించాలనేటువంటి మనసు కలిగి ఉన్నాడు. ప్రభు యొక్క పాలసీ కూడా అదే కదా. ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు 4:32 వచనంలో ఏమంటాడంటే, మీరు ఒకరి ఎడల ఒకడు దయ కలిగి నేను మిమ్మల్ని క్షమించిన చదవండి ఆ వాక్య భాగాన్ని. ఎఫెసీ 4:32 వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. హల్లెలూయా. దావీదులో ఉన్నటువంటి దావీదు కుటుంబము వర్ధిల్లడానికి, ఆశీర్వాదం పొందుకోవడానికి దావీదులో ఉన్నటువంటి ఉన్నతమైన లక్షణం ఏంటంటే శత్రువును సైతము ప్రేమించేటువంటి మనసు. మన ప్రభు కూడా అందరిని క్షమించాడు కదా. ఆ శిలువ మీద తండ్రి వీరేమి చేయుచున్నారో వీరందరినీ క్షమించు. అందుకని ఇక్కడ యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని వాకం చేస్తూ ఉన్నాడు. క్షమించేటువంటి మనసు. చూడండి, ఈ రోజుల్లో ఎవరైనా మరి అధికారం వస్తే ఏం చేస్తూ ఉంటారు? ప్రభుత్వం అధికారం వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? శత్రువుల్ని, అంతకుముందు నాకు ఎవరైతే అపకారం చేశారో వారిని నేను వదిలిపెట్టను, వారిని కక్ష సాధింపుతో వారికి ఏదో ఒకటి చేయాలి, అపకారం చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు. కానీ చూడండి, దావీదు అయితే అధికారం ఉన్నప్పటికీ, అందుకనే ఆ దినాల్లో రాజులు కూడా ఏం చేసేవాడంటే శత్రుశేషము రుణశేషం ఉండకూడదని చెప్పి అధికారం రాగానే ఏం చేసేవాడు, రాజులు అవతల వారిని పట్టి శిక్షించేవారు అనమాట. కానీ దావీదు చూడండి, క్షమించేటువంటి మంచి మనసు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దావీదులో ఉన్నటువంటి మొట్టమొదటి ఉన్నతమైన లక్షణం. రెండవ లక్షణం ఏంటంటే యెహోవా యందు నమ్మిక ఉంచాడంట. దేవుని యందు అచంచలమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. ఏ విషయంలో కూడా అపనమ్మకం లేకుండా 26వ కీర్తనలో మనం చదువుతాం మాట, యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. దావీదు ఎంత నమ్మకం అంటే ఇంకా అపనమ్మకము లేకుండా, ఎటువంటి అపనమ్మకం లేకుండా దావీదు దేవుని యందు నమ్మిక ఉంచాడు. హల్లెలూయా. దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు. అందుకని చూడండి, గొలియాతుని ఎదిరించాడంటే కారణం ఏంటి? దావీదులో ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసం. హల్లెలూయా. యుద్ధం యెహోవాదే, దేవుడే యెహోవా, ఆయన యుద్ధం చేస్తాడు, ఖచ్చితంగా ఆ గొలియాతుని నా చేతికి అప్పగిస్తాడు అనేటువంటి ఆ విశ్వాసంతో ఆ రోజు బయలుదేరి వెళ్ళాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని దావీదులో ఉన్నటువంటి రెండవ లక్షణము దేవుని యందు నమ్మిక ఉంచిన వాడుగా ఉన్నాడు. మూడవది ఏంటంటే మందసాన్ని తీసుకొచ్చాడు, పట్టబడిన మందసాన్ని. సౌలు రాజు 40 సంవత్సరాలు పరిపాలన చేసినా మందసాన్ని తీసుకొద్దామనే ఆలోచన సౌలుకు రాలేదు.
కానీ దావీదు మాత్రం దేవుని యొక్క మందసాన్ని ఆయన తీసుకురావడానికి ఆయన ఎంతగానో ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మూడవది. నాలుగవది ఏంటంటే దేవుని మందిరాన్ని ప్రేమించిన వాడిగా ఉన్నాడు. దేవుని యొక్క నివాస స్థలం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. అందుకని నా దేవునికి ఒక నివాస స్థలము చూచు వరకు నేను ఎడతెగక కన్నీటితో ప్రార్థన చేస్తాను, నా పరుపు నేను ఎక్కను అనేటువంటి తీర్మానం కలిగి ఉన్నాడు. దేవుని యొక్క మందిరం అన్నా, దేవుని యొక్క నివాస స్థలం అన్నా దావీదుకి ఎంతో ఇష్టం. దేవుని నివాస స్థలాన్ని ప్రేమించేవాడుగా దావీదు మనకి ఇక్కడ చూస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఐదవ లక్షణం ఏంటంటే, మంచి లక్షణం ఏంటంటే, ఐదవ లక్షణం పశ్చాత్తాపడ్డాడు. తాను చేసినటువంటి పొరపాటును బట్టి దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేసి పశ్చాత్తాపంతో దేవుని దగ్గర నుంచి క్షమాపణను పొందుకున్నాడు. హల్లెలూయా. అందుకని దావీదులో ఉన్నటువంటి ఉన్నతమైన లక్షణాలను బట్టి దేవుడు దావీదుని ఎంతగానో ఆశీర్వదించాడు. హల్లెలూయా. అందుకని ఆయన నమ్ముకున్న వారిని కూడా ఏమన్నాడంటే, దావీదుకు చూపినటువంటి శాశ్వతమైన కృపను నీకు కూడా చూపిస్తానంటున్నాడు. దావీదుని ఏ విధంగా అయితే ప్రభు దీవించాడో, దేవుడు దీవించాడో, ఈ రాత్రికాల సమయంలో మనల్ని కూడా దేవుడు దీవించాలని, మన కుటుంబాలను ఆశ్రయించాలని కోరుకుంటున్నాడు. మనం కూడా దావీదు వలె ఈ ప్రార్థన చేయాలి. ప్రభువా, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండ దయచేయు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మన కుటుంబాలు ఎల్లప్పుడూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకోగలం. అందుకని దావీదు కుటుంబాన్ని దేవుడు అంతగా హెచ్చించాడు. అక్కడ 7వ అధ్యాయంలోని 18వ వచనంలో అంటాడు కదా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని, నా కుటుంబము. దావీదు కుటుంబాన్ని నిజంగా దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించాడు. అందుకని ఇక్కడ చూడండి, దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకున్నటువంటి దావీదు తన శత్రువైనటువంటి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా, వారికి నేను ఉపకారం చేస్తాను. ఎందుకని? యెహోవా నాకు దయ చూపినట్లు. హల్లెలూయా. దేవుడు మనకు దయ చూపినట్లుగా మనం కూడా ఇతరుల పట్ల, శత్రువుల పట్ల కూడా దయను చూపించే వారంగా ఉండాలి అంటున్నాడు. హల్లెలూయా. అలాగే అక్కడ ఏమన్నాడు, యోనాతానును బట్టి. యోనాతాను ఎవరు? సౌలు కుమారుడు, దావీదుకి ప్రాణ స్నేహితుడు. యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉంటే వారికి ఉపకారము చేస్తానంటున్నాడు. ఇక్కడ మనం కూడా యేసయ్యను బట్టి, హల్లెలూయా, దేవుడు మనల్ని ఎందుకు దీవిస్తున్నాడు, ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు, ఎందుకు క్షమిస్తున్నాడు, ఎందుకు ఆయన మనకు ఉపకారం చేయాలనుకుంటున్నాడు అంటే యేసయ్యను బట్టి కదండి. యేసయ్యను బట్టి మనందరిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు, మనకు ఉపకారం చేయాలని. దేవుని వాక్యం ఉంది కదా, యెహోవా అందరికీ ఉపకారం. అందరికీ ఆయన ఉపకారం చేసేవాడు. ఎవరిని బట్టి? యేసయ్యను బట్టి. మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకి ఆయన జవాబిస్తున్నాడు. ఎవరిని బట్టి? యేసయ్యను బట్టి. హల్లెలూయా. యేసయ్య నామములో మనం ఏదైనా కానీ దాన్ని మనం ఆయన దగ్గర నుంచి పొందుకోగలము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నా యొక్క మెయిన్ అంశం ఏంటంటే, సౌలు కుటుంబంలో ఉన్నటువంటి మెఫీబోషెతుని దావీదు ఎలా ప్రేమించాడు. మెఫీబోషెతు ఏ స్థితిలో ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నటువంటి మెఫీబోషెతుని దావీదు ఏ స్థితిలోనికి తీసుకొని వచ్చాడో కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మెఫీబోషెతు అంటే అర్థం ఏంటంటే నాశనకరమైన, అవమానకరమైన అని అర్థం. చెప్పండి, నాశనకరమైన, అవమానకరమైన అని అర్థం. అంటే నాశనకరమైన స్థితిలో, అవమానకరమైన స్థితిలో ఇక్కడ మెఫీబోషెతు మనకి కనిపిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఈయన ఏ స్థితిలో ఉన్నాడనే విషయం మనం గమనించినట్లయితే అక్కడ చూడండి, 3వ వచనం చదవండి అమ్మా. 3వ వచనం, 9వ అధ్యాయం 3వ వచనం. రాజు ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో
సీబా ఆ, యోనాతానుకు కుంటిగాలు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మెఫీబోషెతు ఏ స్థితిలో ఉన్నాడంటే మొట్టమొదటిగా కుంటితనముతో ఉన్నాడు. కుంటితనం ఎలా వచ్చింది మెఫీబోషెతుకి? పుట్టినప్పుడే కుంటివాడిగా ఉన్నాడా అంటే లేదు. 5 సంవత్సరాల వయసులో అతడు కుంటితనముతో 5 సంవత్సరాల వయసులో ఆ దాది అతన్ని తీసుకొని వెళుతున్నాడు. చూడండి, దేవుని వాక్యం అక్కడే 4వ అధ్యాయం 4వ వచనం చదవండి, మీకు అర్థమైపోతుంది. 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. వర్తమానం వచ్చినప్పుడు 5 ఏండ్ల వాడు వాని దాది వారిని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా కుంటివాడాయను. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మెఫీబోషెతు ఎలా కుంటివాడయ్యాడు? పడిపోవటం వలన కుంటివాడయ్యాడు. అంటే ఇక్కడ మెఫీబోషెతు యొక్క మొట్టమొదటి స్థితి ఎలా ఉందంటే కుంటితనములో ఉన్నాడు, పడిపోయిన స్థితిలో ఉన్నాడు. ఒకప్పుడు దేవుని దగ్గర రాకముందు మనం అందరం ఎలా ఉన్నాం? మనం కూడా కుంటితనంతోనే ఉన్నాం కదా, పడిపోయిన స్థితిలో ఉన్నాం. పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి కుంటితనంతో ఉన్నటువంటి ఆ మెఫీబోషెతుని దావీదు ఏ విధంగా అయితే తన దగ్గరికి పిలిపించుకున్నాడో ఒకప్పుడు మనం కూడా కుంటితనంతో ఉన్నాం, పడిపోయిన స్థితిలో ఉన్నాం, నాశనకరమైన స్థితిలో ఉన్నాం. 40వ కీర్తనలో మనం చదువుకుంటాం కదా, మొదటి వచనంలో ఎలా ఉన్నామంటే మనం నాశనకరమైన, దేవుడు మనం ఎందుకు లేవనెత్తాడు? నాశనకరమైన గుండెలో నుండి చీకట గల దొంగ ఊపిలో ఉన్నటువంటి మనలను ఆయన లేవనెత్తి బండ మీద నిలబెట్టాడు. హల్లెలూయా. నాశనకరమైన గుంటలో, చీకట గల దొంగ ఊపి నాశనకరమైన గుంటలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ బెతస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తి 38 సంవత్సరాలుగా ఆ బెతస్దా కోనేటి దగ్గర పడి ఉన్నాడు. ఎంత మాత్రం స్వస్థత లేదు. పడి ఉన్న స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి ప్రభు అక్కడికి వచ్చాడు ఆ రోజు. హల్లెలూయా. ఆ పడిన స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఆ రోజు లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళు అని ఆజ్ఞాపించాడు. వెంటనే ఆ వ్యక్తి పరుపెత్తుకొని నడుచుకుంటా వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. మనం కూడా నాశనకరమైన గుంటల్లో, చీకటగల దొంగ ఊబిలో మనం కూరుపోయిన స్థితిలో ప్రభు మనల్ని లేవనెత్తి ఆయన బండ మీద, క్రీస్తు అనే బండ మీద మనల్ని నిలబెట్టాడు. హల్లెలూయా. పడిపోయిన వారందరినీ కీర్తనలు, దేవుని వాక్యం 145వ కీర్తనలో 14వ వచనం మనం చదువుకున్నట్లయితే యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. హల్లెలూయా. ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో నీవు దేవునికి ప్రార్థన చేస్తే చాలు, మరలా తిరిగి ఆయన ఏం చేస్తాడు? లేవనెత్తాడు, అదే తీసుకొని వస్తాడు. పడిపోయిన వారందరినీ ఆయన లేవనెత్తేవాడు. ఆ శృంగారం మన దేవాలయం దగ్గర కూడా పుట్టిన మొదలుకొని కుంటివాడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా ఆ రోజు ఏం చేశారండి? పేతురు, యోహాను ఏం చేశారు? నజరేయుడైన యేసు నామములో లే అని ఆజ్ఞాపించగానే ఆ పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆ కుంటివాడు లేచి, నిలిచి, నడిచి, గంతులు వేసుకుంటూ దేవాలయంలోకి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. ఇక్కడ మెఫీబోషెతు గురించి 5 విషయాలు నేను మీకు తెలియజేస్తాను ఈ రాత్రి. మొట్టమొదటి విషయం ఏంటంటే మెఫీబోషెతు కుంటితనముతో పడిపోయిన స్థితిలో ఉన్నాడు. దావీదు ఆ పడిపోయిన స్థితిలో కుంటితనముతో ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఉపకారం చేయాలని, దయ చూపించాలని, సౌలు కుటుంబంలో శేషంగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని బాగు చేయాలని, ఆ వ్యక్తిని రక్షించాలనే ఉద్దేశంతో దావీదు ఆ వ్యక్తిని పిలిపించినట్లుగా ఇక్కడ ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. రెండవదిగా మెఫీబోషెతు ఏ స్థితిలో ఉన్నాడంటే 4వ వచనంలో చదవండి. 4వ వచనంలో అతడు ఎక్కడున్నాడని రాజు అడుగగా సీబా చిత్తగించుము, అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడకు మాకీర ఇంట ఉన్నాడని రాజుతో అనెను.
ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి ఈ వచనంలో. మెఫీబోషెతు ఎక్కడ ఉన్నాడంట? లోదేబారులో ఉన్నాడు. లోదేబారు, ఈ పదాలు కొంచెం కొత్తగా ఉన్నాయి, మీరు రాసుకోవచ్చు. మీరు లోదేబారు అంటే అర్థం ఏంటంటే ఎండిపోయిన స్థితి, నిర్జీవమైన స్థితి, చచ్చిపోయిన స్థితి. అందుకే క్రింద వచనంలో అక్కడ మన 8వ వచనంలో చదివాం కదా, సచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల అంటాడు కదా. మెఫీబోషెతు అంటాడా? అందా. సచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయ చూపడం నీ దాసుడు నేను ఎంతటి వాడు. సచ్చిన కుక్క లాంటిగా స్థితిలో ఉన్నాడు, సచ్చిన స్థితిలో, నిర్జీవమైన స్థితిలో, ఎండిపోయిన స్థితిలో ఉన్నాడు. చూడండి, మెఫీబోషెతు స్థానంలో మనల్ని కూడా ఊహించుకోవాలి. మనం ఒకప్పుడు ఎలా ఉన్నాం? ఎఫెసీ 2:1 ప్రకారం ఎలా ఉన్నాం? అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారై ఉండగా, హల్లెలూయా, క్రీస్తుతో కూడా ఆయన మనలను బ్రతికించాడు. మెఫీబోషెతు లాగే ఎండిపోయిన స్థితిలో, చచ్చిపోయిన స్థితిలో, నిర్జీవమైన స్థితిలో ఉన్నటువంటి మనలను ఆయన రక్షించాడు. ఒక వ్యక్తి ఎండిపోయిన స్థితికి, నిర్జీవమైన స్థితికి ఎప్పుడు వెళతాడు చెప్పండి? చెట్టు ఎప్పుడు ఎండిపోతుంది చెప్పండి? నీరు లేకపోతే ఎండిపోతుంది. ఒక వ్యక్తి వాక్యం లేకపోతే ఎండిపోతాడు. హల్లెలూయా. నీరంటే ఇక్కడ అర్థం ఏంటి? నీరనగా వాక్యము. వాక్యం ఏం చేస్తుంది మనల్ని? నీ వాక్యమే నన్ను బ్రతికించను. దేవుని వాక్యము జీవము కలిగింది. అందుకని నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. హల్లెలూయా. వాక్యం మనకి సమృద్ధిగా ఉంటే, మన వాక్యంలో వేరుపారిన వారంగా ఉంటే ఫలిస్తాం. వాక్యం మనలో లేకపోతే ఏమవుతుంది? నీరు లేకపోతే ఎండిపోతాం. చూడండి, అందుకని ఇప్పుడు మనం ఎక్కువగా ఏం చేయాలంట? రోజుకి 4 లేక 5 లీటర్ల నీళ్లు. చాలా మంది యవనస్తులు, ఆడపిల్లలు, బాయ్స్ కూడా స్టైల్గా వెళతారు నీళ్లు తాగా సరిగా. నీళ్లు తాగకపోవడం వల్ల లోపల జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయక చిన్న వయసులోనే బలహీనతలకి గురవుతూ ఉన్నారు. అందుకని నిత్యము నీరు ఎక్కువగా తీసుకోవాలి. నీరు చాలా అవసరం. ఆ నీటి ద్వారా మనకేమొస్తే శక్తి వస్తుంది. అదే కొంతమంది ఆహారం తీసుకోకపోయినా నీరు తాగితే వాళ్ళు ఎక్కువ రోజులు ఉండగలరు నీరు ద్వారా. అందుకని ఇక్కడ నీరంటే దేవుని యొక్క వాక్యము. కొలస్సీ పత్రికలో 3:16 క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని వాక్యము మనలో సమృద్ధిగా నింపుకోవాలి. చాలాసార్లు ఈ సువార్త సభలు, మీటింగ్స్లు పెట్టినప్పుడు ఎక్కువగా పాటలకే సమయాన్ని ఇస్తూ ఉంటారు కదా. సంఘంలో పెట్టినా అంతే, మా సంఘంలో కూడా అంతే, అన్ని సంఘాల్లో అంతే. ఎందుకని ఉన్న వాళ్ళందరూ పాటలు పాడేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు ఇక్కడ. మా సంఘంలో అయితే ఎన్ని పాటలైనా పాడతారు, పాట పాడతారు. కానీ ఆదివారం మాత్రం 6 పాటలే, 6 కంటే ఎక్కువ లేవు పాటలు. టైం టు టైం పాడటానికి అందరూ రెడీగానే ఉంటారు. ఇది సింగిల్ కుదరట్లా. 4 లేక 5 పాడాలి నిలబడి. 5 నిలబడి ఒక పాటే. అలా పాడితే 6 పాటలు అంటే ఎంతమంది అయ్యారు? 30 మంది అయ్యారు పాటలు పాడి. ఒక్కొక్కరికి ఇచ్చామని ఇక్కడ 30 పాటలు అవుతాయి. పాటల ద్వారా దేవుని మనం మహిమపరచాలి, మంచిదే. అదే సమయంలో వాక్యం కూడా మనకు చాలా. దేవుని యొక్క వాక్యం మనలో ఉండే అపవాదిని మనం ఎదిరించగలం. చూడండి, వాక్యము లేని చోట అపవాది పనిచేస్తాడు. ఏ సంఘంలో అయితే వాక్యం ఉండదో అక్కడ అపవాది తిష్ట వేసుకొని ఉంటాడు. చూసి క్రియలు, అద్భుత కార్యాలు, నీళ్లు దొరకటాలు, అవి ఇవి కదా, ఇవన్నీ ఉన్నాయనుకోండి. వాక్యం లేదనుకోండి, అపవాది ఖచ్చితంగా అక్కడ పనిచేస్తాడు. దేవుని వాక్యంలో మీకు చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 12:43 అపవిత్ర ఆత్మ ఒక మనుషుల్ని వదిలిపోయిన తర్వాత ఏం చేస్తుందంట? అది ఏం చేస్తున్నాడు అపవాది? అపవిత్ర ఆత్మ నీరు లేని చోట్ల తిరుగుచుండు. వాక్యం చదవండి. అది మత్తయి సువార్త 12:43. వెతుకుచు నీరు లేని చోట్ల
తిరుగుచుండెను. నీరు లేని చోట్ల, నీరున్న చోట ఉండదు చెప్పే కదా. వాక్యం ఉన్న చోట అపవాదికి స్థానము లేదు. అపవాదిని ఎదిరించాలంటే వాక్యం ద్వారానే. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత నీరు లేని చోట తిరుగుతూ ఉందంట. ఆ అపవిత్రాత్మ వదిలిపోయిన తర్వాత ఆ ఇల్లు ఎలా ఉందంట? ఖాళీగా ఉందంట. ఖాళీగా ఉంటే ఏం పెడతాం మనం? బోర్డు టూలెట్ పెడతామా? అంటే అర్థం ఏంటి? ఇల్లు ఖాళీగా ఉంది, వచ్చి ఆక్రమించుకోండి, ఇంట్లోకి రండి అని అర్థం కదా, టూలెట్. ఇప్పుడు అపవిత్రాత్మ ఒక మనిషిలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క హృదయం ఎలా ఉంది? ఖాళీగా ఉంది. ఎలా ఉండాలి వాస్తవానికి? రక్షించబడిన తర్వాత వాక్యముతో నింపుకోవాలి, ఖాళీగా ఉండకూడదు. ఈ వ్యక్తిలో ఉన్నటువంటి అపవిత్రాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు ఖాళీగా ఉంది, ఆ హృదయం ఖాళీగా ఉంది. ఏం చేసిందంట? వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యాలు తీసుకొచ్చి మొత్తం కాపురం పెట్టేసింది. ఇప్పుడు ఏమైంది? మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరింత చెడ్డదైపోయింది. చూడండి, అక్కడ టూలెట్ బోర్డు అనుకున్నాం కదా. టూలెట్ చెప్పండి, స్పెల్లింగ్ చెప్పండి. TOLET, టూలెట్ కదా. ఈ 2కి లెట్కి మధ్యలో అయి పెట్టింది అనమాట అపవాది వచ్చి. అర్థమైందా? ఏమైంది ఇప్పుడు? టూలెట్ అలా టాయిలెట్ అయిపోయింది. అంటే మరింత చెడ్డదైపోయింది అనమాట కదా. ఆ వ్యక్తి మొదటి స్థితి కంటే తర్వాత స్థితి చాలా చెడ్డదైపోయింది, చాలా దారుణం అనమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యం చేత హృదయాన్ని నింపుకోవాలి. దేవుని వాక్యం మనల్ని జీవింపజేసేది కదా. అందుకే చూడండి, యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉంటే మనుషుల యొక్క ఆకలి తీరేది. 3 రోజులు అందరూ వచ్చి కూర్చున్నారు, భోజనం సంగతి మర్చిపోయారు కదా. యేసయ్య మాటలు అంత జీవం ఉంది. ఆయన మాటలు వింటే చాలన్నమాట. యేసు ప్రభు వారు పేతురు అడుగుతాడు కదా, అందరూ వెళ్ళిపోతాం, నువ్వు కూడా వెళ్ళిపోతావు పేతురు అంటే, నేను ఎక్కడికి వెళ్తానయ్యా? నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడు, హల్లెలూయా, నీ దగ్గర ఉంటే నాకు కడుపు నిండిపోతాయా, నేను ఎక్కడికి వెళ్ళాలంటాడు పేతురు కదా. అలాగే ఎవరైతే ఆశతో ఆయన వెంబడిస్తారో, యేసయ్యను వెంబడించే వారికి ఆయన జీవపు మాటలు. సమరయ స్థితి చూడండి, బావి దగ్గర వచ్చింది కదా నీళ్ళ కోసం, తీసుకెళ్ళింది నీళ్లు, తీసుకెళ్ళలేదు, తీసుకెళ్ళింది. హల్లెలూయా. బావి దగ్గరకు వచ్చి కుండతో నీళ్లు తీసుకెళ్దాం అనుకుంది, కానీ కుండను వదిలిపెట్టేసి జీవజలముల ఓటైన యేసయ్యను తీసుకెళ్ళింది. హల్లెలూయా. ఈ కుండలో నీళ్లు తాగేవారికి, బావిలో నీళ్లు తాగేవారికి మరలా దప్పికవుతుంది. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడను దప్పికడని ప్రభు చెప్పాడు. ఆ యేసయ్య జీవజలముల ఓట అయినా ఆ యేసయ్యనే మోసుకెళ్ళిపోయింది. అని ఆమె యొక్క జీవితాన్ని మార్చుకుంది. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం కదా. అందుకని ఇక్కడ మెఫీబోషెత్ ఏ స్థితిలో ఉన్నాడు చెప్పండి? ఎండిపోయిన స్థితిలో, నిర్జీవమైన స్థితిలో, ఎండిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారు ఆయన మాట ద్వారా బ్రతుకుతారు. యేస్కేలు భక్తులతో దేవుడు చెప్తున్నమాట, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతుకగలవా అని అడుగుతాడు దేవుడు కదా. ఏమంటాడు యేస్కేలు? ఏమన్నాడు? ప్రభువా, నీకే తెలుసయ్యా, నీకే తెలియనయ్యా, నాకేం తెలుసయ్యా. ఇదిగో నువ్వు వెళ్ళి ఆ ఎముకలతో మాట్లాడి. ఇప్పుడు యేస్కేలు వెళ్ళి అక్కడ ఎముకలతో మాట్లాడుతూ ఉంటే ఆ ఎముకలన్నీ ఏమైనా ఆ ధ్వని వచ్చేసిందంట, మహాసైన్యంలాగా. 37వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుంటే అక్కడ ఎండిపోయిన ఎముకలన్నీ దగ్గరికి వచ్చేసినాయి. అవన్నీ కూడా చక్కగా ఒక మనిషి ఆకారం వచ్చేసింది, చర్మం వచ్చేసింది, ఓ దానిలోకి జీవం వచ్చేసింది. చదవండి ఆ వాక్య భాగాన్ని 10వ వచనం. నేను ప్రవచింపక జీవాత్మ వారిలోనికి వచ్చాను, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచెను. హల్లెలూయా. మహాసైన్యం, ఎండిపోయినటువంటి ఎముకలు మహాసైన్యంగా మారినాయి. ప్రస్తుతం మన దేశ పరిస్థితి ఎలా ఉందంటే ఎండిపోయిన ఎముకల్లాగే ఉన్నాయి కదా, జీవం లేని స్థితి. ఇప్పుడు సైన్యం మహాసైన్యంలాగా మారాలంటే దేవుని మాట వారికి, దేవుని వాక్కు ద్వారా, ఆయన వాక్కు మనల్ని
బ్రతికించింది. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని సమృద్ధిగా మన హృదయాల్లో నింపుకోవాలి. అలా అని చెప్పి అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఆ బోధలు ఈ బోధలు దుర్బోధలు చాలా ఉన్నాయి లోకంలో. మరి ఇప్పుడు హోటల్ దగ్గర పోటీ పెడతారు చూసారా, ఇంటి తరహా భోజనం చూసారా, గమనించారా మీరు? ఇంట్లో వండిన భోజనం ఎప్పుడైనా శ్రేష్టమైందే. ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు పాస్టర్ గారు అంటది, టైం చాలా అయిపోతుంది కదా, అక్కడ హోటల్లో తినరా అంట. నేను 4 అయినా 5 అయినా ఇంటికి వచ్చిన తర్వాత తినొచ్చు కదండి, 4 గంటల దాకా ఎందుకు? కానీ ఇంట్లో భోజనం యొక్క ఆ విలువ, ఆ రుచి లేకపోతే ఆరోగ్యమో మిగిలిన బయట భోజనానికి రాదు. ఇప్పుడు చాలా మంది బయట భోజనానికి అలవాటు పడిపోయారు కదండి. స్త్రీలు కూడా ఎక్కువ ఇంట్లో వంటలు చేయట్లే, కర్రీ పాయింట్కి వెళ్ళి వస్తా తీసుకొచ్చాయంటున్నారు. కర్రీ పాయింట్లో ఎలా పడుతారో మనకు తెలియదు కదా. ఇప్పుడు అంటే డబ్బు కూడా ఎక్కువైపోయింది లేండి కదా, జనాల దగ్గర డబ్బు ఎక్కువైపోయింది, అంత ఆర్డర్లు పెట్టేయటం, ఆన్లైన్ వచ్చేసింది. ఏది కావాలన్నా ఇంట్లో చేసుకుని అన్నీ ఉన్నా కానీ చేసుకోవడానికి ఓపిక లేదు. బయట ఆహారం ఎక్కువ అలవాటు పడిపోయారు. అందుకే మనుషుల ఆరోగ్యము దెబ్బతింటారు. ఆయన చెప్తున్నాడు, ఇదివరకు టీవీలు పెద్దగా ఉండేవి కదా, గమనించారు మీరు? మనుషులు స్లిమ్గా ఉండేవాడు. ఇప్పుడు టీవీలేమో స్లిమ్గా తయారైనాయి, మనుషులేమో తేడా వచ్చేసింది. లావు టీవీలు, పెద్ద టీవీలు ఉన్నప్పుడే మనుషులు సన్నగానే ఉన్నారు. స్మార్ట్ సన్న టీవీలు వచ్చేసరికి మనుషులు అందరూ రిమోట్ చూడండి, అది ఆన్ చేయడానికి దగ్గరికి వెళ్ళేవాళ్ళు కదా, టీవీ దగ్గరికి వెళ్ళి ఆన్ చేసి పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అన్ని రిమోట్, ఫ్యాన్లు కూడా రిమోట్ వచ్చేసింది. మంచం మీద ఇక్కడ లేసేప్పుడే చూసారు, ఆరోగ్యం పాడైపోయింది. అందుకని ఇంటి తరహా అంటే సంఘములో దైవ సేవకుని ద్వారా, దైవ సేవకుడు కన్నీటితో ప్రార్థన చేసి వడ్డించినటువంటి ఆహారం మీరు తీసుకుంటే మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు. హల్లెలూయా. తేలిగ్గా దొరుకుతుంది కదా, ఆర్డర్ పెట్టేయచ్చు కదా, ఎక్కడ పెడితే అక్కడ తినొచ్చు కదా అని బయట రకరకాల బోధలు మనం విన్నామనుకోండి, తప్పుడు బోధలు విన్నామనుకోండి, ఆ బోధలు ఏం చేస్తే మనల్ని లోకములోకి తీసుకుని వెళ్తాయి. దుర్బోధలు, అనారోగ్య సంబంధమైనటువంటి బోధలు. అందుకనే దేవుని యొక్క వాక్యం ఉన్నదిన్నట్లుగా సంఘములో సేవకుని ద్వారా, వాక్యము ద్వారా బలపరచబడాలి. మందిరములో మనం నాటబడిన వారంగా ఉండాలి. హల్లెలూయా. నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె, చెట్టు వలె ఉంటానంటున్నాడు. దాన్ని సంఘములో మనం నాటబడిన వారంగా ఉండాలి. నాటితేనే మనం ఫలిస్తాం. చోటు ఇప్పుడు ఇది ఉంది, ఇది నాటబడిందా పైన ఉందా? పైన ఉంది కదా, షోడే అంతే. దీని ద్వారా ఎటువంటి ఫలితం అనేది లేదు, ఫలించదు. ఇది పువ్వులు కాయలు ఏవి రావు. నాటబడిన చెట్టు అయితే ఫలిస్తుంది. అందుకని మందిరంలో మనం నాటబడాలి. ఒక ఆవిడ మంచి విశ్వాసే, వాక్యం అంటే బాగా చెవులు కోసుకుంటుంది, ఎక్కువ వాక్యం వింటూ ఉంటుంది, అన్ని చక్కగా ఆత్మీయంగా రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘంలో ఉంటుంది. ఈ మధ్య ఒక ఆదివారం తప్ప మిగిలిన బుధవారం కానీ, శుక్రవారం స్త్రీల కూడికి కానీ, శనివారం ఉపవాస ప్రార్థన కానీ రావట్లేదంట సంఘంలో. ఒక పాస్టర్ గారు అడిగారు, ఏంటమ్మా రెగ్యులర్గా వచ్చేదాన్ని ఒక ఆదివారం వస్తున్నాము అని అడుగుతున్నారు. ఒక్కోసారి ఏం చేస్తుందంటే మొదటి ఆదివారం వచ్చి బలారాధన తీసుకొని తర్వాత ఆదివారాలు మధ్యలో మానేస్తుంది. రెగ్యులర్గా వచ్చేవాడు రాలేదంటే కొంచెం డౌట్ వస్తుంది కదా, ఏం జరిగిందో, అనారోగ్యం అయిందా అని. పాస్టర్ గారు వెళ్ళి దర్శించి అడిగినప్పుడు వస్తానంటే పని మీద వెళ్తున్నాను, బయటకు వెళ్తున్నానని చెప్పింది. అసలు విషయం చెప్పరుగా. తర్వాత పాస్టర్ గారు తెలిసింది ఏంటంటే, వాక్యం కోసం వేరే వాళ్ళ సహవాసం బట్టి అక్కడ వాళ్ళు పెట్టారు, ఇక్కడ ఆ స్టేడియంలో వాళ్ళు పెట్టారు, ఈ స్టేడియం తమ్ములపల్లిలో వాళ్ళు పెట్టారు అని వాళ్ళ ద్వారా, స్నేహితురాల ద్వారా విని వాళ్ళతో కలిసి వేరే చోటుకు వెళ్ళడం మొదలైంది. ఎప్పుడైతే వేరే చోటుకు వాక్యం కోసం పరుగు తెస్తా ఉన్నారో స్థానిక సంఘం మీద ఇక వాళ్ళకి ఆసక్తి అనేది ఉండదు, తగ్గిపోతాయి. అదే జరిగింది అన్నమాట. సరే, ఒక ఆదివారం వచ్చినప్పుడు పాస్టర్ గారు చివరిలో ఆమెను ఉండమని ఆమెను కొంచెం హెచ్చరించాడు. అమ్మ, నువ్వు అలా అటు ఇటు వెళ్ళకూడదు, చక్కగా మందిరం రెగ్యులర్గా చక్కగా మందిరంలో బుధవారం, శుక్రవారం, శనివారం చక్కగా క్రమాలు పాటించాలి. నువ్వు ఎప్పుడో సీనియర్ విశ్వాసివి,
నువ్వు ఇతరులకు మాదిరిగా ఉండాలి. కొత్తగా వచ్చేవారు నిన్ను ఫాలో అవుతారు. నువ్వు ఇప్పుడు అటు ఇటు వెళ్ళడం వలన మిగిలిన వారికి కూడా అది అంటుతుంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, అలా చేయటం మంచిది కాదు అని అడిగినప్పుడు ఏమందంటే, పాస్టర్ గారు మీకేం తక్కువ చేశానండి నేను. ఏముంది? నేను మీకేం తక్కువ చేశాను? నెల నెల మొదటి ఆదివారం దశంభాగం ఇస్తున్నాయి కదా, సంఘ క్షేమాభివృద్ధి కూడికలో, లేకపోతే ఇంకా కుటుంబ ఆశీర్వాద కూడికలో, సువార్త సభలు అంటే మొట్టమొదటి కానుక నాదే కదా. దశంభాగం ఇస్తున్నాను, మీటింగ్లు అంటే కానుక ఇస్తున్నాను, అన్నీ చేస్తాను. మీకేం తక్కువ చేశాను, ఇంకా మీకేం కావాలి అన్నారు. ఇక ఆయనకి నోరు ముందు పడిపోయింది. ఇంక నేనేమన్నారు, అమ్మా ఇస్తున్నావు, అమ్మా దశంభాగం ఇస్తున్నావు, మీటింగ్లు కానుక ఇస్తున్నావు, మంచిదే, కానీ ఇలా అటు ఇటు బయటకు వెళ్ళడం మంచిది కాదంటే, పాస్టర్ గారు మీరు నన్ను బలవంత పెట్టద్దు, నాకు వాక్యం బాగా అవసరం, నేను వెళుతున్నాను, అయితే సంఘాన్ని మాత్రం నేను విడిచిపెట్టను అని చెప్తున్నాను. సరే పాస్టర్ గారు కూడా, సరే అమ్మా నీ ఇష్టం, నువ్వు ఏం చేయాలన్నా చెయ్యి, నేను చెప్పాల్సింది నేను నీకు చెప్పాను. చెప్పి ప్రేమతోనే చక్కగా చెప్పాడు. సరే ఆమె తీరు మార్చుకోవడం అలాగే మధ్య మధ్యలో వస్తూ ఉంది, వెళ్తూ ఉందా జరుగుతుంది. కొన్ని నెలల తర్వాత ఒకరోజు ఆదివారం ఆరాధనకు వచ్చి ఆరాధనలో చాలా ఏడుస్తుందంట. బాగా ఏంటి దుఃఖపడుతుంది ఏంటో సహోదరి అయిన తర్వాత అడిగినప్పుడు అప్పుడు ఆమె చెప్పిందంట, అయ్యా ఈ మధ్య మా ఆయన గారు సరిగా నాతో ఉంటలేదండి, రెండో ఇల్లు పెట్టాడండి అని చెప్పిందంట. ఎన్నో ఇల్లు? రెండో ఇల్లు. నాకమ్మా మరి అడగలేదని వారంటే, అడిగానండి, దానికి ఏమన్నా తెలుసా, నీకేం తక్కువ చేశాను అన్నాడండి. ఏమన్నాడంట భర్త, ఏమన్నాడు, నీకేం తక్కువ చేశాను నేను, నెల నెల అద్దె కడుతున్నానా, కరెంటు బిల్లు కడుతున్నానా, డీమార్ట్కి వెళ్ళి సరుకు తెచ్చిస్తున్నానా, ఇంకా నీకు కావాల్సిన వాడిని పాల బిల్లు కడుతున్నానా, మొత్తం చూస్తున్నా కదా, నీకేం తక్కువ చేశాను నేను అని భర్త ప్రశ్నించాడు. ఆ డైలాగ్ ఎవరు అసలు వాస్తవానికి? అవునే పాస్టర్ గారు అన్నాయి కదా, నీకేం తక్కువ చేశాను అంటే వాస్తవానికి ఏంటంటే దశంభాగం ఇవ్వటము, మీటింగ్లు కానుక ఇవ్వటం కాదు, కుటుంబంలో భర్త బిల్లులు కట్టడం, సరుకులు తేయడం ఏ కాదు కదా. వారితో ఆ సహవాసం, ఆ బంధం, ఆ అనుబంధం, ఆత్మీయ అనుబంధం అనేది ఖచ్చితంగా ఉండాలి సహవాసం. అప్పుడే వాళ్ళు అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు. చాలా మంది ఇదే పరిస్థితిలో ఉన్నారు చూసారు. అందుకని దేవుని యొక్క మందిరంలో మనము నాటబడిన వారంగా ఉండాలి. అటు ఇటు వెళ్ళటం కాదు, నాటబడిన వారంగా మనం ఉంటే దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దావీదు కుటుంబం ఆ విధంగా దీవించబడడానికి కారణం అదే. ఇతరుల ఎడల ఉపకారం చేస్తాడు. దేవుని యొక్క మందిరం అంటే ఆసక్తి కలిగి ఉన్నాడు దాన్ని. అందుకని ఇక్కడ మెఫీబోషెతు గురించి మనం తెలుసుకున్నటువంటి వాక్య భాగంలో మొట్టమొదటిగా చెప్పండి, మెఫీబోషెతు ఏ స్థితిలో ఉన్నాడు? మొట్టమొదటిగా పడిపోయిన స్థితిలో, కుంటితనంతో ఉన్నాడు. రెండవది లోదేబారులో ఉన్నాడు, అంటే ఎండిపోయిన స్థితిలో, నిర్జీవమైన స్థితిలో ఉన్నాడు. అక్కడే 4వ వచనంలో మనం చదివితే మాకీరు ఇంట ఉన్నాడు. లోదేబారులో మాకీరు ఇంట ఉన్నాడు. మాకీరు అంటే అర్థం ఏంటంటే బానిసత్వము. మాకీరు అంటే బానిసత్వంలో ఉన్నాడు మెఫీబోషెతు. ఈ రోజున చాలా మంది చూడండి రకరకాల మత్తు పదార్థాల బానిసత్వంలో ఉన్నారు. చెడు అలవాట్లు, దురలవాట్లు, యవన కాలంలోనే యవనస్తులు అన్నీ నేర్చుకుంటున్నారు. భయంకరమైన చెడు వ్యసనాలకు లోనైపోయారు, బంధించబడి ఉన్నారు. ఇక్కడ మెఫీబోషెతు కూడా బానిసత్వంలో ఉన్నాడు, దిక్కులేని స్థితిలో ఉన్నాడు. ఒకప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఆ ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉంటే దేవుడు వారిని మోషే అహరోనును పంపించి వారిని ఆ బానిసత్వం నుండి విడిపించాడు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించాడు. హల్లెలూయా. ఈరోజు మెఫీబోషెతును కూడా దావీదు అలాగే ఆ మాకీరు ఇంట లోదేబారులో ఎండిపోయిన స్థితిలో బానిసత్వంలో ఉన్నటువంటి ఆ మెఫీబోషెతుని దావీదు కూడా ఆ యొక్క బంధకాల నుంచి విడిపించి తన దగ్గరికి తీసుకొని వచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం 68వ కీర్తనలో ఉంది కదా, 6వ వచనంలో, ఆయన బంధించబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. నీ కుటుంబము దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే, ఏ బంధకాలు అయితే నీవు ఉన్నావో, దేని చేత నీవు బంధించబడి ఉన్నావు, ఏ వ్యసనాలతో బంధించబడి ఉన్నావో, వాటి నుంచి ఎప్పుడైతే నేను విడుదల పొందుతావో
అప్పుడు నీవు నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనేక మంది దినాలలో పాపపు బానిసత్వంలో ఉన్నారు, భయంకరమైన పాప స్థితిలో ఉన్నారు. యవనస్తులు కూడా చూడండి, సెల్ ఫోన్లు అని కదా, సెల్ ఫోన్ లేకుండా అసలు లేరు. చాలా భయంకరమైన పరిస్థితి. ఆ సెల్ ఫోన్ వాడకం వలన మానసికంగా చాలా రోగగ్రస్తులు అయిపోతారు చిన్న వయసులోనే కదా. సెల్ ఫోన్ మనకి చాలా అవసరం, కానీ అది తగిన విధంగా వాడకపోతే, అనవసరంగా దాన్ని ఎక్కువగా దానికే సమయాన్ని ఇస్తే ఆరోగ్యము వాడు తీసుకొస్తాం. అందుకని రాత్రికాల సమయంలో ఇక్కడ మెఫీబోషెతు మూడవదిగా మనం చూస్తే మాకీరు ఎంట ఉన్నాడు. బానిసత్వంలో ఉన్నటువంటి మెఫీబోషెతుని దావీదు ఆ బానిసత్వం నుంచి విడిపించాడు. తర్వాత నేను ముగించేస్తాను త్వరగా. 4వది మనం చూసినట్లయితే 4వది 7వ వచనం చదవండి. 7వ వచనం నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితడైన సౌలు భూమి అంతా నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలం నా బల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా. హల్లెలూయా. ఇక్కడ 4వదిగా మనం చూస్తే మెఫీబోషెతు స్థితిలో ఉన్నాడంటే భయంతో ఉన్నాడు. అందుకే దావీదు దగ్గర తీసుకురాగానే భయపడిపోతున్నాడు, నమస్కారం చేస్తున్నాడు. అందుకే దావీదు ఏమన్నాడు, భయపడవద్దు. భయంతో బిక్కుబిక్కుమంటా ఉన్నటువంటి మెఫీబోషెతుని భయపడవద్దు అని అభయం ఇస్తున్నాడు దావీదు. హల్లెలూయా. భయంతో జీవిస్తున్నాడు, భయంతో ఉన్నాడు. అంటే దావీదు నాకేదైనా అపకారం చేస్తాడు, ఎందుకంటే నా యొక్క సౌలు కుటుంబం కదా, వాళ్ళ కుటుంబ శత్రువులు కలిసినప్పుడు ఏముంది, ఖచ్చితంగా నాకేదైనా అపకారము చేస్తాడని భయంతో ఉన్నాడు. కానీ దావీదు, నీవు భయపడవద్దు, నేను నీకు ఉపకారం చేయడానికే నిన్ను పిలిపించాను. నేను నీకు రావాల్సిన భూమి అంతా నేను నీకు మరలా తిరిగి ఇప్పిస్తాను. సదాకాలం నువ్వు నా భోజనం బల దగ్గరే నువ్వు భోజనం చేయాలి. ఎంత గొప్ప అభయం కదండి. అందుకే ఈ దినం మనం చూస్తే మనుషులందరూ కూడా రకరకాల భయాలతో ఉన్నారు కదా. భయం, క్షణక్షణం భయం లాగే ఉంది. భయము. ఎవరు ఎక్కువగా భయపడతారు చెప్పండి? ఎవరు ఎక్కువ భయపడతారు? కీర్తనలో ఉంటుంది, మనం చదువుకుంటే 14వ కీర్తన 4వ వచనంలో, పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు, పాపం చేసిన వ్యక్తి ఖచ్చితంగా అతనిలో భయం ఉంటుంది. అసలు ఈ భయం ఎక్కడ మొదలైంది తెలుసా? చెప్పండి, ఎక్కడ మొదలైంది? ఈ భయానికి మొట్టమొదటి స్థానం ఎక్కడ? ఏదేను తోటలో పుట్టింది ఈ భయం. ఏదేను తోట. అప్పుడు ఆదామా ఎక్కడున్నావు అన్నప్పుడు భయపడి దాగుకుంటుంది అంటాడు కదా. భయపడి భయం వచ్చింది. పాపము ద్వారా, అవిధేయత ద్వారా భయం సంభవించింది. అందుకని ఇక్కడ పాపము చేయవారు బహుగా భయపడతారు. సామెత 29:25 ఉంది కదా, భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును. భయం. అయితే దేవుని భయం కలిగిన వాడు దేనికి భయపడ్డు. హల్లెలూయా. నువ్వు దేవునికి భయపడితే దేనికి లోకంలో భయపడాల్సిన పని లేదు. కొంతమందికి అప్పులంటే ఇప్పుడు మురళి గారు పాడారు కదా, అన్ని అప్పులే. అప్పులు తిప్పులు, గొప్పలు మెప్పులు, అప్పులు తిప్పలు. అప్పు లేని వాడు అధిక అంటే అవసరాన్ని బట్టి అప్పు చేయొచ్చు, తప్పే లేదు. కొంతమంది అనవసరంగా అప్పులు చేస్తాం. అనవసరంగా అవసరం లేకపోయినా అప్పు చేసి, మా ఇంటి దగ్గర, మా ఇంటి వెనక ఒక రోడ్లో ఒకసారి ఒక ఆమె వచ్చి పోటాడుతుంది. చేపలు అమ్మే ఆవిడ కేజీ చేపలు తీసుకుందంట. ఆ ఇంటి ఆవిడ సంవత్సరం అయిందంట. సంవత్సరం నుండి కేజీ చేపలు ఎంత ఉంటాయండి? 150, 200, ఎందుకంటే ఎక్కువ ఉంటుంది కదా. 200 రూపాయలు చేప తీసుకుంది, తినేసింది. ఇక తిడుతుంది, కడుపు తిన్నావు, అప్పు తిన్నావు, ఇటు తిన్నావు, సంవత్సరం అయింది అని ఏం తిడుతుందో. అవసరమా? అప్పు చేసి చేప తినొచ్చా? ఉంటే తిను, లేకపోతే ఉన్నట్టుగా కదా. ఆగిరిపల్లిలో ఒక ఆవిడ ఇలాగే అనవసరంగా అప్పులు చేసి, అప్పులు వాళ్ళు ఇంటికి వస్తున్నారని భయపడిపోయి అప్పుడు అతను క్యాకేసాడు, వచ్చేస్తున్నాడు. ఇక దాక్కోవాలని ఎక్కడ తాగడానికి ప్లేస్ లేదు. ఆ ఇంట్లో బియ్యం డ్రమ్ ఉందంట. బియ్యపు డ్రమ్
పెద్ద డ్రమ్ ఉంటుందిగా, బియ్యం పోసేది 450 కేజీలు పెట్టేది. ఆ డ్రమ్లో కూర్చుందండి వెళ్ళి. డ్రమ్లో కూర్చొని వెళ్ళిపోయిన తర్వాత వద్దామని చూసింది. జరిగిన విషయం ఏంటంటే ఈలోపు ఆ గడి పడిపోయిందంట. దాని గడి ఉంటుందిగా, కుక్కి ఉంటుందిగా, డ్రమ్ముకి కుక్కి పడిపోయింది. ఇక అంతే, అటు ఇటు కడుపుట్లా ఇటు కొడుకులాడి తర్వాత చూస్తే మనిషి ఊపిరాడక చచ్చిపోయింది. భయంకరమైన పరిస్థితి. భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును. భయంకరమైన పరిస్థితి చూడండి. అందుకని ఇక్కడ మెఫీబోషెత్ కూడా భయంకరమైనటువంటి భయంతో ఉన్నాడు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. దావీదు ఆ వ్యక్తిని తీసుకున్నాడు. చివరిగా మనం గమనించినట్లయితే చివరిగా 5వ వచనం చదవండి. 5వ వచనం, అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించెను. హల్లెలూయా. ఇక్కడ 5వదిగా మనం చూస్తే లోదెబారులో ఉన్నాడు అంటే చాలా దూరంలో ఉన్నాడు. చాలా దూరంలో ఉన్నటువంటి మెఫీబోషెతుని దావీదు తన దగ్గరికి తెచ్చుకున్నాడు. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఒకప్పుడు ఎలా ఉన్నాం మనం? ఎఫెసీ పత్రిక 2:13 ప్రకారం మునుపు దూరస్తులుగా ఉన్నటువంటి మనల్ని ఇప్పుడు ఏం చేశాడు? దేవుడు మనల్ని సమీపస్తులుగా చేశాడు. హల్లెలూయా. దూరంగా ఉన్నటువంటి మెఫీబోషెతుని దావీదు దగ్గరికి తెచ్చుకున్నాడు, ఆయన దగ్గరికి. అలాగే దేవుడు కూడా మనం ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నాం, సాధారణకి దగ్గరగా ఉన్నాం, లోకంలో కలిసిపోయి ఉన్నాం. అటువంటి మనల్ని ఆయన తనకి సమీపంగా చేసుకున్నాడు. తన యొక్క రక్తము వలన మనల్ని సమీపస్తులుగా చేసుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి కదా. దూరంగా ఉన్నటువంటి మెఫీబోషెతుని దావీదు దగ్గరికి తెచ్చుకున్నాడు. అంతేకాదు, అక్కడ 11వ వచనంలో మనం చదువుకున్నట్లయితే 12వ వచనం చదవండి. 11వ వచనం చివరి భాగం చదువుకుందామా. కాగా మెఫీబోషెతు రాజకుమారుల్లో ఒకడైనట్లుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. హల్లెలూయా. ఒక శత్రువు కుటుంబంలో ఉన్నటువంటి సౌలు కుటుంబంలో ఉన్నటువంటి మెఫీబోషెతుని దావీదు ఎంతగా ప్రేమించి దయ చూపించి తన ఇంటికి తీసుకొచ్చి తన ఇంటిలో తన బల్ల దగ్గరే, అంటే దావీదు భోజనం చేసే బల్ల దగ్గర రాజకుమారుల్లో ఒకడైనట్లుగా, హల్లెలూయా, రాజకుమారుల్లో ఒకటిగా చేసేసాడు. హల్లెలూయా. మనం కూడా ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నాం, ఆయన సొత్తుగా ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు, స్వాస్థ్యంగా చేసుకున్నాడు మనల్ని కూడా. నిజంగా ఎంత గొప్ప ధన్యత అండి. 13వ వచనం, అక్కడ మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. హల్లెలూయా. సదాకాలము, ఒక రోజు 2 రోజులు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, సదాకాలము. ఎంత గొప్ప ధన్యత మెఫీబోషెతు పొందుకున్నాడు. ఈ రాత్రికాల సమయం మెఫీబోషెతు ఏ స్థితిలో ఉన్నాడు, దావీదు ఏ స్థితికి ఆయన ఒకటి చెప్పండి గబగబా. మొట్టమొదటి ఏ స్థితిలో ఉన్నాడు మెఫీబోషెతు? కుంటితనముతో పడిపోయిన స్థితిలో ఉన్నాడు. పడిపోయినటువంటి కుంటితనంతో ఆయన్ని దావీదు లేపాడు. రెండవది లోదెబారు అంటే ఎండిపోయిన స్థితిలో, చచ్చిపోయిన స్థితిలో, నిర్జీవమైన స్థితిలో ఉన్నటువంటి మెఫీబోషెతుని దేవుడు చక్కగా బ్రతికించాడు కదా, తీసుకొచ్చాడు. తర్వాత మూడవది ఏమనుకున్నాం? బానిసత్వంలో ఉన్నాడు, తిండి లేనటువంటి స్థితిలో ఉన్నాడు. భయంకరమైన బానిస స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి స్వతంత్రతను కల్పించాడు. ఆయనగా పోగొట్టుకున్నటువంటి ఆ సొంత స్థలాన్ని కూడా తిరిగి మరలా ఇప్పించేశాడు. అంతేకాదు, భయంతో ఉన్నటువంటి ఆ వ్యక్తికి అభయాన్ని ఇస్తున్నాడు కదా, ఏం భయపడవద్దు అని అభయాన్ని ఇస్తున్నాడు. తర్వాత దూరంగా ఉన్నటువంటి మెఫీబోషెతుని తన దగ్గరికి తెచ్చుకున్నాడు. తన యొక్క నివాస స్థలంలోనే యెరూషలేములోనే సదాకాలము ఆ రాజు బల్ల దగ్గర భోజనం చేసే గొప్ప ధన్యతను దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడి మాటలు వింటున్న మనం కూడా ఒకప్పుడు మెఫీబోషెతులాగే మనం ఉన్నాం. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఆయన మనకి ఇచ్చాడు, ఆయన సన్నిధిలో కదా. అని మనం పాట పాడతాం కదా, రాజాని భవనములో పగలు వేచిందును,
యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. హల్లెలూయా. రాజకుమారుల్లో ఒకటిగా రాజభవనంలో కదా చూడండి, దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత. దేవుని సన్నిధిలో మనము చక్కగా వర్ధిల్లుతూ, దావీదు కుటుంబం ఏ విధంగా అయితే దేవుని దయను పొందుకొని వర్ధిల్లి దినదినము ఆశీర్వాదకరంగా ఉన్నదో, అలాగే మన కుటుంబాలు కూడా దావీదు కుటుంబం వలె వర్ధిల్లుతూ మన శత్రువులు సైతం మనము ప్రేమించే వారంగా ఉండాలి. హల్లెలూయా. చెప్పడానికి చాలా విషయాలు సమయం అయిపోయింది. అందుకే ఎల్లప్పుడూ దేవుని యొక్క దయను మనం పొందుకొని అందరినీ మనం ప్రేమించేవారంగా, శత్రువులను కూడా ప్రేమించేవారంగా మనం ఉన్నప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యములు. అందరినీ ప్రభు వలె మనం ప్రేమిద్దాం. దావీదు మెఫీబోషెతుకి ఏ విధంగా అయితే ఉపకారం చేశాడో, అలాగే మనం అందరూ నశించిపోతున్న లోకంలో ఉన్న వారందరి పట్ల మనం ప్రేమ చూపించి వారందరినీ కూడా ఈ రాజభవనంలోకి, దేవుని మందిరంలోకి మనం అందరం నడిపిద్దాం. అటు కృప దేవుడు ఈ రాత్రికాల సమయంలో వాక్యమైన మనందరికీ దయచేయను గాక. ఆమె దేవుడు మన కుటుంబాలను అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తలవంచి ప్రార్థన చేసుకుందాం. రాత్రికాల సమయంలో వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేయండి. సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని వారికి ఉపకారం చేయటానికి యోనాథాను బట్టి, అలాగే యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయాలని దావీదు కుటుంబం, దావీదు ఎంతగా ఆశించాడు. రాత్రికాల సమయంలో దేవుడు కూడా మన పట్ల యేసయ్యను బట్టి, యేసయ్య ద్వారా మనకు కూడా గొప్ప ధన్యతను, విమోచనను, విడుదలను ఆయన మనకిస్తున్నాడు. ఆయన కుమారులుగా, రాజకుమారుల్లో ఒకరిగా, రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తుగా, దేవుని జనాంగముగా ఆయన మనం చేసుకుంటున్నాడు. ఎంత గొప్ప ధన్యతను మనం పొందుతున్నాం. సదాకాలం ఆయన బల్ల యొద్దనే మనం భోజనం చేసే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో నేను తలుపున నిలిచి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల అతని యొద్దకు నేను వచ్చి అతడు నేను కలిసి భోజనం చేస్తానని ప్రభు ఆహ్వానిస్తున్నాను. రాత్రికాల సమయంలో వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా హృదయాలు దేవుని సమర్పించండి. అన్ని విషయాల్లో వర్ధిల్లినట్లుగా ప్రభు తప్పకుండా మీకు సహాయం చేస్తారు. మనం దేవుని కూడా సిద్ధపరచుకుంటాం. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. ఎదురు చూద్దామా? హల్లెలూయా. అందరూ బిగ్గరగా చూద్దామా? హల్లెలూయా. ఒక మాట చెప్పేసి నేను ప్రార్థనలు నడిపించేస్తాను. అయిపోయింది. చక్కటి వర్తమానం ఇచ్చారు దేవుడు. చప్పలు కొట్టి ప్రభునామాన్ని అంటారు. ఎవరి జీవితంలో అంటే 5 లక్షణాలు మెఫీబోషెతు. ఎవరు కుమారుడు? యోనాతాను కుమారుడు. ఆయనలో 5 విషయాలు, చక్కటి మాటలు అందించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. నిజంగా మరి మొదటి రోజు ఒక రీతిలో దేవుడు, రెండవ రోజు, మొదటి రోజు ఏమో నేనునో నా ఇంటి వారు, యెహోషువలో ఉన్న 5 విషయాలు. రెండవ రోజు ధనవంతులు, 4 ధనవంతులలో 3 ధనవంతులు తన కుటుంబాన్ని వాళ్ళే పోగొట్టుకున్నారు, చెడగొట్టుకున్నారు, వారు పతనం చేసుకున్నారు. ఒక ధనవంతుడు మాత్రము తన కుటుంబానికి రక్షణ తీసుకున్నాడు. ఆ విషయాలు ఈ రోజైతే మెఫీబోషెతులో 5 విషయాలు, శ్రేష్టమైన సందేశాన్ని ప్రభు ఇచ్చారు. మంచిది. ఈరోజు బుధవారము, మరి కానుకలు అనేది ఇప్పుడు లేదు. శని, ఆదివారం మొత్తం మనం ట్రెండ్ మార్చాల్సిందే. అదే వాటిలో అదే రీతిగా మనం వెళ్తాం కాదు. మంచి మారుతాం కొన్ని పరిస్థితులు ఈ యొక్క కూడికల ద్వారా. దేవునికి స్తోత్రం. బలంగా చూద్దామా? హల్లెలూయా. శని, ఆదివారం మనము దేవుని సన్నిధిలో కానుకగా మనము ఇప్పుడు సిద్ధపడదాం. మరలా ఆదివారం ఆరాధన కూడా లోపల ఇక్కడ అందరికి ఒకటే. మీరు బ్రష్ తోమి స్నానం చేసి బట్టలు చక్కగా నీట్గా మందిరానికి రావటమే, అన్నీ ఇక్కడే చేయాలి.
సంవత్సరానికి ఒకసారి గుర్తుండిపోవాలి పరిచర్య. అది దేవుల్లో మనం అలాగా బలపడి ముందుకెళ్ళాలి. అది కాబట్టి మీరు బ్రష్ చేసి రావటం ఎక్కడికి, టిఫిన్ కావచ్చు, భోజనం కావచ్చు, ఇక్కడే. దేవునికి స్తోత్ర. దేవుడు తన కృప చేత చక్కటి మరి బయట మరి పెద్దలు వారు కూడా ఎదరికి రావాల్సి మరి అవకాశం లేదు, అయినా అక్కడ నుండి విన్నారు. వారికి ప్రత్యేక వందనాలు. లోపల సంఘానికి, సంఘ పెద్దలకు, మరి చిన్న బిడ్డలకు అందరికి వందనాలు. ఈరోజు